హాయ్ అండి. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటక్క దేనికి అంత హ్యాపీగా ఉన్నావు అని అనుకుంటారా? నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి, అంటే మొక్కను చూడకండి, మొక్క కింద ఉన్న కుండీని చూడండి. మేమైతే ఫస్ట్ మొక్కలు పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ కుండీనే కొన్నాం అనమాట. మరి దాంట్లో ఉన్న సాయిల్ వల్ల కుండీ వల్ల తెలియదు కానీ మేము ఫస్ట్ గులాబీ మొక్క కొన్నాం. అది కూడా 2-3 పూలు అంతే పూసింది. తర్వాత అయితే ఆ మొక్క ఎండిపోయింది అనుకోండి, తర్వాత తీసేసాము. అలా ఎన్ని మొక్కలు పెట్టినా ఆ కుండీలో పెరగట్లేదు. ఇంకా అందుకని కుండీలో మట్టి మార్చే పెడదాము అని చెప్పేసి ఇప్పటివరకు అయితే ఏ మొక్కలు పెట్టలేదు. కాకపోతే ప్రతిరోజు మిగిలిన మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఆ కుండీకి కూడా నీళ్లు పోసేదాన్ని, మొక్కలు ఏం లేకపోయినా. మరి దానివల్ల ఏమో తెలియదు కానీ ఇప్పుడు నేను మీకు చూపించాను కదండి, ఫస్ట్ ఆకు పట్టుకొని ఆ మొక్క అయితే ఫస్ట్ వచ్చిందన్నమాట. లిటరల్లీ చెప్తున్నా 2-3 ఇయర్స్ తర్వాత అయితే ఆ కుండీలో మొక్క అనేది రావడం, అది దానంతట అదే వచ్చిందనమాట. సరే బాగుంది చూస్తానికి, ఎంత పెద్దదైనా కట్ చేస్తే మళ్ళీ పెరుగుతూనే ఉంది. అది ఎందుకు యూస్ అయిద్దో, దాని పేరు ఏంటో కూడా నాకు తెలియదు, కానీ బాగుంది చూస్తానికని అయితే ఉంచేసామన్నమాట. 1 మంత్ బ్యాక్ మా ఇంట్లో తులసమ్మ అయితే నిద్రపోయిందండి. ఇంకా అందుకని చెప్పేసి కొత్త తులసమ్మని పెడదాం అనుకున్నాం. ఈలోపు నాకు హెల్త్ బాగోపోవటం, ఫీవర్ వచ్చి హాస్పిటలైజ్ అవ్వటం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, 1 మంత్ తర్వాత మొక్కలను చూసుకోవడానికి అని చెప్పి వెళ్ళాను, వాటర్ పోద్దామని చెప్పి. ఈ తులసమ్మ అయితే వచ్చేసిందండి ఈ కుండీలో. చాలా హ్యాపీగా ఉన్నాను.